అప్పుడు ఇద్దరికి టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఎలాగైతే ఆర్టికల్ 142 క్లాస్ 2లో మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పడం జరిగిందో వేవింగ్ ఆఫ్ ది కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే 6 months కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది ఇస్తారు ఒక డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకున్నప్పుడు మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్లో అక్కడి నుంచి మళ్ళీ మీకు ఒక 18 months వరకు దాన్ని స్ట్రెచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కడైనా మీకు ఏమైనా రీకన్సీలియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఎక్కడైనా మళ్ళీ భార్యాభర్తలు కలిసే ఛాన్సెస్ ఉన్నాయా అనే ఒక ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది భార్యాభర్తలకి. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఇద్దరు మెచ్యూర్డ్గా ఉండి ఇంకా కలిసే ఛాన్స్ లేదు అనుకున్న సందర్భాల్లో ఇద్దరు ఒక అప్లికేషన్ ఫర్ వేవింగ్ ఆఫ్ ది కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే ఈ 6 months పీరియడ్ మాకు అవసరం లేదు, ఇప్పటికే మేము చాలా నష్టపోయాము, ఇప్పటికే మేము చాలా టైం వేస్ట్ చేసుకున్నాము, ఇంకా ఎంత టైం వేస్ట్ చేసుకున్నా మాకు పెయినే వస్తుంది తప్ప మళ్ళీ మేము కలిసే ఛాన్స్ లేదు అనే ఫస్ట్ మోషన్ అండ్ సెకండ్ మోషన్ అనేది 2 motions ఉంటాయండి డైవర్స్ పిటిషన్స్లో. ఈ ఫస్ట్ మోషన్ వేసిన తర్వాత 6 months లోపల మళ్ళీ సెకండ్ మోషన్ అనేది వేయాలి. మాకు మా ఆలోచనలో మా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకున్నప్పుడు మాకు ఎలాంటి మార్పు లేదు, మేము ఫర్దర్గా కూడా డైవర్సే తీసుకోవాలి అనుకుంటున్నాం, మేము మళ్ళీ కలిసి బతకాలనుకోవట్లేదు అని సెకండ్ మోషన్ మూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ సెకండ్ మోషన్ మూవ్ చేయడానికి 6 నెలల టైం పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ మోషన్ మూవ్ చేసిన తర్వాత డైవర్స్ పిటిషన్లో 2 motions అనేది మూవ్ చేయాలి. సో ఇలాంటి మెచ్యూర్డ్గా అంటే ఇంక మేము ఇర్రిట్రేవబుల్ బ్రేక్ డౌన్ అయింది, మా ఇద్దరి మధ్యలో ఇంకా కలిసే ఛాన్స్ లేదు అనుకున్న సందర్భాల్లో మీరు కనుక ఈ అప్లికేషన్ మూవ్ చేస్తే ఆర్టికల్ 142 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు మాకు ఈ టైం వేస్ట్ అవుతుంది, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కానీ లేదా వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీళ్ళతో ఉన్నంతసేపు మేము పెయినే వస్తుంది, మాకు మేము కలిసే ఛాన్స్ లేదని స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు బిలీవ్ చేసినప్పుడు ఈ ప్రొవిజన్ యూటిలైజ్ చేసుకుని దాని జడ్జిమెంట్ కూడా ఇంతకుముందు వీడియోస్లో చెప్పానండి. కైండ్లీ గో అండ్ సెర్చ్ ఇన్ ది ఛానల్. ప్రతిదీ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ గురించి, క్విక్ డైవర్స్ గురించి ఉంటుంది. సో ఇలా మీరు అప్లికేషన్ మూవ్ చేసుకొని ఆ 6 months కూడా వేస్ట్ అవ్వకుండా తొందరగా మీకు ఆల్మోస్ట్ ఒక 1 monthలో మీకు డివోర్స్ వచ్చేలాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వితౌట్ కన్సల్టేషన్ ఐ విల్ అడ్వైజ్ యూ. మీ ఎలాంటి లీగల్ డౌట్స్ ఉన్నా కూడా వాటిని మేము సార్ట్అవుట్ చేస్తాము. ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ డెప్త్ విత్ ది డాక్యుమెంట్స్ అప్పుడు మేము ఏదైనా కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తాం. కానీ అంటిల్ ఆర్ అన్లెస్ జస్ట్ మీరు ఒక ఏదైనా క్వెరీ ఉండి ఒక కేసుని రీసెర్చ్ చేయమంటే దెర్ విల్ బి ఏ కన్సల్టేషన్. అలా కాకుండా ఒక మీరు చెప్పి జస్ట్ ఫర్ ఎ కాల్ వీ వోంట్ ఛార్జ్ ఎనీథింగ్. కైండ్లీ షేర్ ది ఛానల్. This is only the videos are making only to bring the legal awareness among the people, among the laymen. Normal అంటే జనరల్